అందమైన నీటి కుంటలు, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో విశాలమైన రహదారి. జగిత్యాల జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం లక్ష్మీదేవిపల్లి నుంచి సారంగపూర్ మధ్య దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. పర్యావరణ ప్రేమికులను, దారి వెంట వెళ్లే ప్రయాణికులను రమ్మంటూ పలకరిస్తోంది. ఆకుపచ్చని అందాలతో ఆకట్టుకుంటున్న సారంగపూర్ అడవుల్లోకి మనము ఓసారి వెళ్ళొద్దాం పదండి. అడవి అందాలు చూడాలంటే ఆదిలాబాద్ జిల్లానే వెళ్ళాల్సిన అవసరం లేదు. జగిత్యాల జిల్లాలోని అలాంటి అందాలు మనకు దర్శనమిస్తున్నాయి. సారంగపూర్ మండలంలో 3 కిలోమీటర్ల మీద ఆ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. మండలంలో లక్ష్మీదేవిపల్లి గ్రామం నుండి చివరి నుండి సారంగపూరు గ్రామం ప్రారంభం మధ్యలో దట్టమైన కొద్ది అడవి ప్రాంతం ఉంటుంది. ఇక్కడ సందర్శకులకు, పర్యాటకులకు మంచి అటవీ ప్రాంతం ఉన్నది. పక్కనే మన కుంట లాంటి ఒక ప్రదేశం ఉండడం వల్ల పెళ్ళిళ్ళు, ఇతర ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఫోటో సెషన్ కోసం కానీ ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఉన్నది. అలాగే హరితహారంలో భాగంగా ఈ మధ్య చేస్తున్నటువంటి ప్రతి గ్రామంలో మొక్కలు పెంచడంలో భాగంగా ఈ గ్రామంలో చాలా మంచి అటవీ ప్రాంతం ఉంది. ప్రకృతి అందాలు మమ్మల్ని ఇక్కడ ఆగేలా చేశాయి. అలా సేద తీరుతూ కొన్ని సెల్ఫీలు, మామూలుగా ఫొటోస్ దిగుతూ ఇక్కడ ఆగడం జరిగింది వాతావరణం అనుకూలించడంతో. బాగుంది సార్. ఇట్లా మేము జైత్యాల నుండి ఇటు వెళ్తున్నాము, సారంగపూర్ వచ్చాము. వాస్తవానికి ఏంటంటే జైత్యాలకి దగ్గరలో ఇట్లాంటి ప్లేస్ లేదు. దీన్ని కొంచెం బాగు చేస్తే జైత్యాల సిటీ వాళ్ళకి వీళ్ళ అందరికి ఎవరికైనా పర్యాటకంగా బాగా పనిచేస్తుంది. ఈ అడవిలో మధ్యలో ఈ చెరువు ఇవన్నీ ఉండడం చాలా బాగుంది సార్.